British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. చేతి గుర్తుకి ఓటు వేస్తే చేతగాని సీఎంని తెలంగాణ మీద రుద్దారు. ఢిల్లీకి సీఎం పంపించే మూటల మీద తప్ప మీరిచ్చిన మాటల మీద శ్రద్ధ లేదా? తెలంగాణ బతుకు చిత్రాన్ని ఛిద్రం చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ ఆయన ఆ లేఖలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు చూస్తే లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన రైతుకు బేడీలు వేసి ఆసుపత్రిలో చికిత్సకు తీసుకువెళ్లడం మీద కూడా సోషల్ మీడియాలో బయట విపరీతంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి అసలు ఈ రకంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం కేటీఆర్ దీని వెనక ఉన్న లక్ష్యం ఏంటి అనేది తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మీరు కూడా చూశారు కేటీఆర్ రాసిన లెటర్, దాని మీద కాంగ్రెస్ ఇచ్చే జవాబేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ గారికి కాంగ్రెస్ని విమర్శించే నైతిక హక్కు ఉందా లేదన్నది ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ప్రభుత్వము పాలకపక్షము, ప్రభుత్వం అనేది పాలకపక్షము, దాని యొక్క మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీ నాన్న ఈ రోజు వరకు కూడా ఒక్కనాడు ఒక స్టేట్మెంటు కనీసము ప్రజల మధ్యకు వచ్చి ఏం జరుగుతుందన్న దానికి ఆయన ఏ రకంగా, ఈ గవర్నమెంట్ ఫామ్ అయినాక ఫస్ట్ డే ఇరిగేషన్కి మీద సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగినప్పుడు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నల్గొండలో బహిరంగ సభ పెట్టి ఏం పీకనికపోయినామని మాట్లాడినాడు. అదొకటే లైన్ ఇప్పటి వరకు, అది కూడా బహిరంగ సభలకు మాత్రమే. రాజకీయ కోణంలో అసెంబ్లీలో ఇన్నిసార్లు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ 1 year కాలంలో 2 సార్లు అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు ఒక్కనాడు మీరు అసెంబ్లీకి రాలే. మీరు బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రతిపక్షంలో తప్పకుండా ఎక్కడ చర్చ చేయాలో, ఎక్కడ రికార్డ్ అవుతుందో, ఎక్కడైతే ఈ సమాజానికి ఉపయోగపడుతుందో అక్కడ చేయాల్సింది వదిలేసి కేవలం రాజకీయ కోణంలో మాత్రమే మీరు స్టేట్మెంట్ చేస్తున్నారు. నీకు చిత్తశుద్ధి ఉన్నా, నీకు దమ్మున్నా, ధైర్యం ఉన్నా ఫస్ట్ మీ నాయనని అసెంబ్లీలో తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అసెంబ్లీలో కూర్చోబెట్టి చర్చకు సిద్ధం, మేము చర్చకు సిద్ధం రండి అని ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. పార్టీ తరపున PCC ప్రెసిడెంట్ గారు అడుగుతున్నారు. కానీ మీరు ఇప్పటి వరకు ఎందుకు స్పందిస్తలేరు? ఇవాళ కూడా మళ్ళీ లేఖలే సంధిస్తున్నారు. ప్రేమ లేఖలు రాసుకుంటున్నామా నువ్వు నేను? కాదు కదా. ఇవాళ కాంగ్రెస్ BRS ప్రేమలేఖల వ్యవహారం కాదు కదా. ఈ ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పట్ల స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నువ్వు రాస్తే ఎవరికి రాయాలి? ఈ పార్టీకి సంబంధించినటువంటి PCC ప్రెసిడెంట్కి రాయాలి, లేదు ముఖ్యమంత్రి గారికి రాయాలి. ఎస్, నీ పాలనలో ఇక్కడిక్కడ అవకతవకలు ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి దాంట్లో మేము ఎన్ని ఇష్యూస్ రెక్టిఫై చేశాము, వీటి పట్ల చిత్తశుద్ధితో ఒక మెమరండమో లేదంటే గ్రౌండ్ రియాలిటీగా జరిగినటువంటి ఇష్యూస్ని ఎవిడెన్స్గా తీసుకోనో ఆ బాధితులను తీసుకోనో అధికారుల దగ్గరకో, CS దగ్గరకో, ముఖ్యమంత్రి గారి దగ్గరకో మీరు వచ్చి మీ చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ నీ చిత్తశుద్ధి అక్కర్లేదు. ఈ BRS పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, మేము కూడా ఉన్నాం, మాది కూడా ఒక రాజకీయ పార్టీ, మా ఉనికి ఉందని చెప్పుకోవడం కోసం మాత్రమే పదే పదే ఢిల్లీని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ గారి దగ్గర రేవంత్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ దెబ్బతీయాల అన్న ఒకే ఒక్క కారణం. దీనితో పాటు భారతీయ జనతా పార్టీ యొక్క మెప్పు పొందుతూ వాళ్ళ పైన ఉన్నటువంటి, వాళ్ళ చెల్ల పైన ఉన్నటువంటి కేసులను ఎత్తివేయించుకోవడం కోసమే, వాళ్ళ ప్రశంసల కోసం మాత్రమే ఇవాళ BRS పార్టీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ కేటీఆర్ గారు చేస్తారు తప్ప ఎక్కడ ఇది ఇప్పుడు తెలంగాణ సమాజంలో నిజంగానే పొరపాట్లు జరిగితే, మేము నిజంగానే తప్పులు చేస్తే ఈ సమాజానికి మేము బాధ్యతాయుతంగా ఉంటాం, ఈ ప్రజల పట్ల చిత్తశుద్ధితో ఉంటాం. మేము పని చేయకపోతే ఈ ప్రజలు తప్పకుండా వాళ్ళు చేయాల్సిన సమయంలో మాకు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. బట్ ఇవాళ మీరు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎందుకు లేదు అని అంటే, గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని 100 సంవత్సరాలు చేయాల్సిన విధ్వంసాన్ని మీరు సృష్టించారు. దానికి కారణం మేము తెలియజేస్తున్నాం. ఇవాళ మీ హయాంలో స్కూళ్ళకి సంబంధించి పిల్లలు బడిగిపోతే టాయిలెట్ వస్తుందేమని నీళ్లు తాగినటువంటి పరిస్థితి, ఇది బళ్ళకు సంబంధించినటువంటి పోరగాళ్ళకి భోజనము పెట్టకుండా, భోజనం పెట్టి తాగడానికి డ్రింకింగ్ వాటర్ లేకపోతే ఎట్లా తినాలి, నీళ్లు లేక ఉన్నటువంటి స్టేట్మెంట్. ఇవి నేను చెప్పినటువంటి కావు, మీ హయాంలో వచ్చినటువంటి స్టేట్మెంట్స్. ఒక ఉద్యోగి రిటైర్డ్ అయితే రిటైర్మెంట్ అయిన నాడు తనకి ఇవ్వాల్సిన బెనిఫిట్ ఇవ్వకుండా నెలలు సంవత్సరాలు తిప్పినటువంటి మీ భాగవతం ఇది. ఇవాళ ఈ తెలంగాణ నిరుద్యోగ తెలంగాణ ఉందని మేము మాట్లాడితే మీరు నిరుద్యోగులు అయితే ఏంటి, అమలు పని చేసుకొని బతకండి అని చెప్తున్నారు. ఇది మీరు చేసినటువంటి నిర్వాహకం. ఇక తెలంగాణలో రాత్రంతా పనిచేసి ఇక ఉద్యోగము ఉన్నది, తను తెల్లారి పోతే మళ్ళీ ఉద్యోగం ఉంటుంది అనుకున్నటువంటి
వ్యక్తికి ఉద్యోగం లేకుండా ఉద్యోగము పీకి వేసినటువంటి ఘటన, అంటే చేసిన ఉద్యోగం కొత్త ఉద్యోగం ఇవ్వకుండా ఉన్న ఉద్యోగం పీకేసినటువంటి ఘనత మీ ప్రభుత్వానిది. ఇక జ్వరం వచ్చిన దవాఖానకు పోతే అక్కడ ట్రీట్మెంట్ లేనటువంటి పరిస్థితి. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ఎడ్యుకేషన్ వ్యవస్థలో మనకన్నా పక్కన ఉన్నటువంటి పేద రాష్ట్రాల కన్నా అట్టడుగున ఉన్నటువంటిది తెలంగాణ రాష్ట్రమని ఇచ్చినటువంటి రికార్డ్స్. ఇది తగలబెట్టుకొని వాళ్ళంటే ఉద్యోగాలు రాలేదని, ఇల్లు రాలేదని తగలబెట్టుకున్నటువంటి దృశ్యాలు ఇవి. అంటే ఇవన్నీ కూడా మీ యొక్క మహిళలకు సంబంధించినటువంటి ఉమెన్ స్కీమ్కి సంబంధించినటువంటి అభయహస్తాన్ని చట్టం చేస్తే ఈ చట్టాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా రద్దు చేసిన ఘనత మీ అయ్యది. ఇవాళ ఇన్ని పని చేసి, ఇందాక చెప్పాను కదా, రాత్రి దాకా పని చేయించుకొని పొద్దుగాల ఉద్యోగానికి పోతే నీ ఉద్యోగం లేదు పీకేసినాం అన్నటువంటి ఘనత మీకు దక్కింది. అందుకే ప్రతి దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్తున్నా. ఫీల్డ్ అసిస్టెంట్లని రోడ్ల పడేసిరు, వీళ్ళ కోసము 2 సంవత్సరాల పాటు వీళ్ళ కోసం కొట్లాడి ఢిల్లీ పోతే అప్పుడు మీరు తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి న్యాయం చేస్తామని చెప్పారు. అది కూడా చివరి నిమిషంలో మీరు చేసినటువంటి పరిస్థితి. యూనివర్సిటీలను గాలికి వదిలేసినారు. ఎడ్యుకేషన్కి హెల్త్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ మీరు చెయ్యలేదు. వీటన్నింటికి గల కారణం, అందుకనే వీటన్నింటికి కారణం ఏంది అని అంటే కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రాజెక్టును తీసుకొచ్చి దీని ద్వారా కోట్ల రూపాయలు అప్పు చేసి దీన్ని గుదిబండకు చేశారు. ఇవన్నీ ఆధారాలతో ఇవన్నీ పెట్టి మీరు రాహుల్ గాంధీ గారికి లేఖ రాసి ఇవన్నీ చేసినందుకు మమ్మల్ని క్షమించండి అని తెలంగాణ సమాజానికి మీరు రాసి ఉంటే ఇలా ఈ సమాజము హర్షించుండేది మిమ్మల్ని. రాజకీయ కోణంలో మీ పబ్బం కోసం మీరు చేశారు. అంత ట్రాన్స్ఫర్స్ ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కరెంటు బిల్లులు కూడా పెంచారు. మీరు మీ పీరియడ్లో కరెంటు బిల్లులు కూడా పెంచున్నారు. సో నేను ఇవన్నీ చెప్పడానికి కారణం, ఎవిడెన్స్ చూపించడానికి కారణం ఏంటంటే దీంట్లో నేను చూపించిన వీటన్నింటిలో నేను వచ్చినాక చేసినటువంటి పనులు చెప్పాల్సిన బాధ్యత ఇవాళ నా పైన ఉన్నది. ఇవాళ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేశాము, ట్రాన్స్ఫర్స్ చేశాము, వాళ్ళకి ప్రమోషన్లు చేశాము, వాళ్ళ పిల్లలు ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి ఇచ్చేటువంటి ఫుడ్ విషయంలో వాళ్ళ యొక్క మెన్యూని ఇచ్చిన ఆ కాస్ట్ని ఎన్హాన్స్ చేసి దానికి ఒక క్వాలిటీ ఫుడ్ ఇవ్వడం కోసము ఇవాళ మేము చర్యలు చేపట్టినాము. ఇవాళ హెల్త్ పరంగా తీసుకోవాల్సిన దాంట్లో ఒక 14,000 రిక్రూట్మెంట్ ఓన్లీ హెల్త్ దాంట్లోనే చేసాం. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో దాంట్లో ఒక 14,000 పోస్టులు రిక్రూట్మెంట్ చేసాం. అందులో పదోన్నతులు కల్పించాం. దానికి సపరేట్ 3 HODs డిపార్ట్మెంట్ పర్మనెంట్గా ఉండే ఒక డిపార్ట్మెంట్స్ని తయారు చేసి ఇచ్చాం. ఇవాళ ఆరోగ్యశ్రీని 5 లక్షల్ని 10 లక్షలకి పెంచి ఇచ్చాం. ఇవాళ ఈ పేదవాడు ఎక్కడన్నా అందరూ హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటే జిల్లాల వారీగా, మండలాల వారీగా వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ అక్కడే అందించాలన్న ఉద్దేశంతో సెంటర్స్ని పెంచాము, బెడ్ యొక్క సంఖ్య పెంచాము, అలాగే మెడికల్ కాలేజ్ని పెంచాము, నర్సింగ్ కాలేజ్ని పెంచినాము. ఇన్ని మేము డెవలప్మెంట్ చేస్తుంటే అవి మీ కళ్ళకు కనబడతలేవు, ఆ కళ్ళ అక్కస్తోనే ఇవన్నీ మాట్లాడుతున్నారు అని అడగదలుచుకుంటున్నాం. ఇవన్నీ అందులో పొందుపరిచి ఉండాల్సింది రాహుల్ గాంధీ గారికి మీరు రాసిన లేఖలల్లో. అట్లాగే మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ ఏ మహిళలనైతే మీరు ఆనాడు ఓటు బ్యాంకు కోసం మీటింగ్ల కోసం వాడుకున్నారో ఇవాళ మేము వచ్చిన తర్వాత ఆ మహిళలకి ఎక్కడ చూసినా మీకు మహిళా మీటింగులు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా బ్యాంక్ లింకేజ్లతో వాళ్ళకి లోన్లు ఇస్తున్నాము. వాళ్ళకి ఉన్నటువంటి క్యాపబిలిటీని బట్టి అవి క్యాంటీన్లు అయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క రద్దీగా ఉన్నటువంటి ప్లేసెస్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ ఆఫీసెస్ అయి ఉండొచ్చు. వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్కి ఒక మార్కెటింగ్ కల్పించే విధంగా మేము చేస్తున్నాం. ఇవాళ సీతక్క ఒక దానికి మంత్రిగా ఉంటూ అటు మహిళా శిశు సంక్షేమ శాఖ అయి ఉండొచ్చు, అలాగే వికలాంగులకు సంబంధించింది అయి ఉండొచ్చు. ఆమె చాలా కేర్గా ఆమె టైం అంతా అందులో పెట్టి ఆమె పని చేస్తున్నది. సో ఆమె పైన కూడా మీరు పొద్దున్న లేస్తే రాదంతం చేసి మాట్లాడుతున్నారు. ఇవాళ ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ఇవాళ లా అండ్ ఆర్డర్ కూడా ఈ తెలంగాణలో సరిగా లేదని కొన్ని మీరు కుట్రలు చేసేటువంటి ప్రయత్నం మీరు చేసి అవి ఏమంటారు ఆర్టిఫిషియల్ ఉద్యమాలు క్రియేట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇది ఈ సమాజం సహించదు. రాజకీయాలు వచ్చినప్పుడు మనం రాజకీయాలు మాట్లాడుకోవాలి. బట్ అల్టిమేట్గా మనం తీసుకున్నటువంటి సందర్భాలలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పాలనా పరంగా తెలంగాణలో 10 సంవత్సరాలు మీరు కొంత చేశారు, మొత్తం చేయలేని నేను కొంత చేశారు, కానీ అంతకన్నా ఎక్కువ నష్టం కూడా చేశారు ఈ సమాజానికి మీరు. కాబట్టి ఆ నష్టాన్ని పూరించడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆహారనిశలు కష్టపడుతూ 7 లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ అప్పును పూడ్చుతూ ఇవాళ ఆర్థిక క్రమశిక్షణతోటి దీన్ని గాడిలో పెడుతూ మళ్ళీ అప్పులు చేయకుండా ఏ విధంగా ఈ సమాజానికి మనము సంక్షేమం అందిస్తాము అనే విధంగా ఆయన అడుగులు వేస్తున్నప్పుడు మీరు ఆ డెవలప్మెంట్ దాంట్లో భాగంగా ప్రతిపక్ష పాత్రలో మీరు అతనికి సహకరించాలి. కానీ ఈ రకమైనటువంటి పొద్దున్న లేస్తే
పిల్లి శాపనార్థాలు పెట్టి బీజేపీ మెప్పు కోసం చేయడం అన్నది సరి అయినది కాదు. ఈ సమాజంలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. తెలంగాణ ఉద్యమం మేము చేసినామని చెప్పుకుంటూనే మీ అయ్య తెలంగాణ ఉద్యమంలో ఆ చరిత్రలో తనకంటూ ఒక పేజీ లేకుండా చేసుకున్న పరిస్థితికి 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారు. ఇవాళ ఈ తెలంగాణకి జయ తెలంగాణ అనేటువంటి పాటను రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాన్ని అఫీషియల్ గా చేసినారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినారు. తెలంగాణ కళాకారులకి వాళ్ళని మనం గౌరవించుకోవడం కోసం వాళ్ళకంటూ ఒక గుర్తింపుని కూడా మొన్ననే అనౌన్స్ చేశారు. మరి నువ్వు చేసిన ఘనత ఏందో చెప్పు నాకు. ఇవాళ ఎవరినైతే తిట్టినావో వాళ్ళనే కుడి ఎడమలుగా పెట్టుకున్నావు. ఉద్యమకారులను ఆగం పట్టించినావు. తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పి ఆ ఆత్మగౌరవం పేరుతోట పూర్తిగా దారిని నీ గడికి తాకట్టు పెట్టాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక స్వేచ్ఛనిస్తూ ఇవాళ ప్రజాభవనాన్ని ప్రజలు అందుబాటులో ఉండే విధంగా, సెక్రటేరియట్ లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తన పాలన కొనసాగిస్తున్నాడు. మరి నువ్వు చేసిన నిర్బంధ పాలనని ఇవాళ ఈ ప్రజలకి స్వేచ్ఛనిస్తూ తన వైపుకు తీసుకెళ్తూ ముందుకెడుతున్న సందర్భంలో పదే తన పైన ఆరోపణలు చేయడము, టార్గెటెడ్ గా కేవలం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని, రేవంత్ రెడ్డి కాన్స్టిట్యుయెన్సీ, రేవంత్ రెడ్డి పుట్టిన ఇలాకాను దీన్ని మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ చేసి చేయడం అన్నది అది సరి అయినది కాదు, సహేతుకమైనటువంటిది కూడా కాదు, అది రాజనీతి కూడా కాదని నేను ఈ సందర్భంగా కేటీఆర్ గారికి గుర్తు చేస్తున్నా. నీ బాధ్యతను ఎక్కడుండాలి? ప్రజల్లో ఉండాలి. ఇవాళ మీరు ఇంత మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఆ రైతన్నకి సంబంధించినటువంటి దాంట్లో రైతులకు ఇవ్వాల్సినటువంటి ఎన్నడన్నా రుణమాఫీ చేయాలన్న సోయి మీకుండిందా? జనగణన సోయి మీకుండిందా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు అది చేశారు. మరి అది కూడా రాయాల్సింది రేవంత్. ఇప్పుడు దేశవ్యాప్తంగా మీ భారతీయ జనతా పార్టీకి నిజంగానే మీరు ఒత్తాసు బీటీం కాకపోతే దేశవ్యాప్తంగా జరిగే తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి జనగణని దేశంలో చేయండి ఎందుకు అడగరు? మీరు అడగండి. మీ దమ్మును మేము మీతో కలిసి వస్తాం. ఇవాళ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఇనిషియేట్ తీసుకొని అది మాట్లాడుతున్నారు. మీరు ఆయనకు మద్దతు ఇవ్వండి. మీ పార్లమెంట్ మెంబర్లు ఎవరు లేరు, కనీసం మీరు బయట నుంచి పార్టీ పరంగానన్నా మా పార్టీ నుంచి మీ మద్దతు ఇస్తున్నాం రాహుల్ గాంధీ గారు, మీరు చేసేటువంటి మూవ్మెంట్కు మా మద్దతు ఉంటుందని మీరు ఒక లేఖ రిలీజ్ చేయండి మీ నాయనతోటి. ఎందుకో చేస్తలేరు అంటే అర్థమైపోతుంది కదా మీ యొక్క ద్వంద్వ నీతి, ద్వంద్వ వైఖరి. కాబట్టి ఇక్కడొక మాట అక్కడొక మాట మాట్లాడుతూ పబ్బం గడుపుకోవడానికి మీరు దాచుకున్న సొమ్ము ద్వారా కోర్టు కేసులకు వెళ్లకుండా, కోర్టులకు వెళ్లకుండా ఆ కేసులు తప్పించుకోవడం కోసము భారతీయ జనతా పార్టీ మెప్పు పొందడం కోసం మాత్రమే రాహుల్ గాంధీ గారికి పదే లేఖలు సంధిస్తున్నారు తప్ప ఇందులో ఎలాంటి చిత్తశుద్ధి లేదు. మేమొచ్చి 12 నెలల్లో నువ్వు ఏం చేశావో నీ తప్పులు ఎత్తి చూపుతూ ఎక్కడ ఏముందో సర్దుకోవడానికి 6 నెలల సమయం పట్టింది. 3 నెలలు పార్లమెంట్ ఎన్నికలకు పోయినాయి. ఇక నాకు మిగిలిన సమయం ఎంత? 3 నెలలు. ఆ 3 నెలల కాలంలో జరిగినటువంటి డెవలప్మెంట్లో తనకు సాధ్యమైనంత వరకు చేస్తూ ఇవాళ ఇచ్చాడు. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రక్షాళన చేస్తూ వచ్చినారు. మీరు మొత్తం ఆగం పట్టించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక విజన్తోన నువ్వు సెటరైట్ చేయాల్సి ఉంది, అది చెయ్యలేదు. 1 సంవత్సరంగా నీకు కంటిన్యూటీగా ప్రజలు 2 సార్లు ఇచ్చారు, కానీ నీ యొక్క విజన్ అక్కడ కనబడలే. నీ విజన్ అంతా దోచుకోవాలి, దాచుకోవాలి, నీ జీ హుజూర్ అనే విధంగా ఉండాలి, ప్రశ్నించేటువంటి వాడిని అణగదొక్కాలి, నిరంకుశత్వం వైపుకు నువ్వు తీసుకెళ్ళావు. కాబట్టి ఆ నిరంకుశత్వాన్ని అణగదొక్కడం కోసమే ఇవాళ ప్రజలు మాకు పట్టం కట్టారు. అంటే నలుగురు చేతిలో ఉన్నటువంటి పవర్ని 4 కోట్ల ప్రజలకు ఇస్తూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. దీన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీకు పవర్ పోయిందన్న బాధ అక్కస తప్ప మిగతా అదేం లేదు. ఈ తెలంగాణ సమాజానికి ఎవ్వరికీ బాధ లేదు. అక్కడక్కడ ఆర్టిఫిషియల్ ఉద్యమాలు చేస్తున్నారు, అక్కడక్కడ మీ యొక్క అనుచరులను మీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టి చేపిస్తున్నారు. మొన్న ఒక వైపు నుంచి డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిర్భావం జరుగుతుంటే మరొక వైపు ఆశా వర్కర్లను రెచ్చగొట్టి అందులో ఉన్నటువంటి కొద్ది మంది ఆల్రెడీ అంత ముందుకు ఉన్నట్టు వాళ్ళకి చెప్పారు. ఆశా వర్కర్ అనేది ఎవరిదండి? అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటిది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయగలుగుతో అది చేస్తుంది, వాళ్ళు వింటుంది. మీరు వినలే ఎన్నడు ఏం జరుగుతుందో సమస్యను కూడా మీరు వినలే. కానీ ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది, చేయడానికి సిద్ధంగా ఉంది. మరి అలాంటప్పుడు వాళ్ళు రెచ్చగొట్టి మీరు వెనుక ఉండి చేపిస్తే రేపు ఏదన్నా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ ఆడబిడ్డలు కదా, అమాయకులైనటువంటి వాళ్ళని ఎందుకు ఆగం పట్టిస్తారంటున్నా మీ రాజకీయం కోసం. కాబట్టి ఈ సమాజము ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళ రాజకీయాన్ని ఈ సమాజం నమ్మదు. ఈ చరిత్రలో వాళ్ళ పేజ్ అనేది ఖతమైంది, రాజకీయ పేజ్ అన్నది. ఎంతసేపు ఉన్న డబ్బులు ఉన్నాయి కాబట్టి కాస్త హడావుడి ఆర్భాటం చేసడే తప్ప వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా నూకలు చెల్లడం కోసం రోజులు దగ్గర పడ్డాయి. ఇక కొంచెము పేషెన్స్గా ఉంటే కనీసం ఆయంత విలువనన్న వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మీ ఇజ్జత్ తెలంగాణలో పోయిందే కాక ఢిల్లీలో కూడా మీరు ఉన్న ఆ మీడియా ముందు కనుక ఇజ్జత్ తీసుకుంటే ఈ తెలంగాణ ఆల్రెడీ మీ చెల్లె తీసింది.
ఎంత చేయాలో ఈ తెలంగాణ సమాజంది అంత తీసేసింది. ఈ ఇంతో అంత ఉంటే నువ్వు కూడా ఆయనతో దిశ పని చేస్తే మీరు పూర్తిగా రాజకీయంగా జీరో అవుతారని సందర్భంగా గుర్తు చేస్తాను. ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నా కానీ కేసీఆర్ ఎందుకు హాజరవ్వట్లేదు? వన్ మ్యాన్ ఆర్మీలా కేటీఆర్ మాత్రమే అసెంబ్లీలో సీఎం రేవంత్కి కానీ మంత్రులకి ఎమ్మెల్యేలకి సమాధానం ఇస్తున్నారు. ఈయన ఎందుకు బయటకు రావట్లేదు అంటారు? అహంకారం. ప్రజలు అంటే చిత్తశుద్ధి లేకపోవడం, ప్రజల సమస్యలు అంటే చిత్తశుద్ధి లేకపోవడం. అధికారం ఉన్ననాడు అట్లాగే ఉన్నాడు, అధికారం కోల్పోయినాడు కూడా అట్లాగే ఉన్నాడు. వాళ్ళ నైజంలో ఎక్కడ మార్పు లేదు. ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి అహంకార నైజం అనేది ఎక్కడ కేసీఆర్లో మార్పు రాలేదు. ఆయన అధికారం ఉన్ననాడు కూడా ప్రజల మధ్యకి రాలేదు. అదే ఫామ్ హౌస్లో ఉన్నాడు, అదే ప్రగతి భవన్లో ఉన్నాడు. మీడియా ముందు ఎప్పుడన్నా ఏమైనా మాట్లాడాల్సి వస్తే కూర్చొని గంటలు గంటలు సోది చెప్పినారు తప్ప ఎక్కప్పుడు కూడా ప్రజల మధ్యలో లేరు. ఎక్కడ పోరాటాలు చేసి కేసీఆర్ అరెస్ట్ అయ్యిండు, కేసీఆర్ అనేది ఏం లేదు కదా. దీక్షలు చేస్తే ఆ దొంగ దీక్షలను కూడా మనం చూస్తున్నాము. బట్ ఇవాళ నిజంగా బాధ్యత ఉంటే నువ్వు రావాల్సిన అవసరం ఉంది. కానీ అది రావచ్చే పరిస్థితి కనబడతలే. కేవలం వీళ్ళిద్దరు మాత్రమే డ్రామాలు చేస్తారు. ఆ ఉన్న బీఆర్ఎస్ పరువు ఆయనతో కూడా ఇద్దరు బాబా మర్దలు కలిసి ఆగం చేస్తారు. దానికి తోడు ఈ మధ్యకాలంలో అలా చెల్లె కూడా జాయిన్ అయినట్టుంది. ఆమె కూడా అక్కడెక్కడ స్టేట్మెంట్లు ఆమె కనబడుతున్నాయి. నవ్వొస్తుంది, నవ్వుకుంటున్నారు సమాజం. ఇవాళ మీరు ఆత్మగౌరవం గురించి, ఉద్యమకారుల గురించి, ఇవాళ అంటే పేదల గురించి, మహిళల గురించి, బీసీల గురించి, ఎస్సీల గురించి మాట్లాడుతుంటే 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్కనాడు ఒక్క మాట మాట్లాడకపోతుంది. ఒక మహిళా కమిషన్ లేకపోతే మాట్లాడపోతుంది. ఇవాళ మహిళా మన మంత్రి లేకపోతే మాట్లాడకపోతుంది. పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు 23 మంది చనిపోతే మాట్లాడకపోతుంది. ఒక కొండగట్లో యాక్సిడెంట్ అయ్యి 60 మంది చచ్చిపోతే మాట్లాడకపోతుంది. ఒక చిన్న పిల్లల అత్యాచారాలు జరిగితే ఒక్కనాడు స్పందించకపోతుంది. స్కూళ్ళల్లో పిల్లలు ఫుడ్ పాయిజన్తో చచ్చిపోతే మాట్లాడకపోతుంది. వాళ్ళ హాస్పిటల్ పాలైతే మాట్లాడకపోతుంది. అధికారం ఉన్ననాడు పవర్ ఎంజాయ్ చేసిరు. పవర్ గురించి మాత్రమే ఒక కోటరీ కట్టుకొని అందులో బతికిండ్రు. పవర్ కోల్పోగానే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడనే ఏదైనా చిన్న ఘటన జరిగితే దానిని అక్కడికి వెళ్ళి రాజకీయ కోణంలో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తారు. ప్రజలు అనుకుంటారు కదా, మీరు మొన్నటిదాకా ఏం చేసిరమ్మా అని అడుగుతారు. ఎస్, మా ప్రభుత్వము వాటన్నింటిని సరిచేయడం కోసమే ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వము ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతో పాలన చేసే ప్రభుత్వం. మరి అలాంటప్పుడు ఆ ప్రజలకి భాగస్వామ్యం ఉంది అనుకున్నప్పుడు తప్పైనా ఒప్పైనా అది ప్రజల భాగస్వామ్యంతోనే జరుగుతుందన్నది మనం గమనించాల్సినటువంటి విషయం. మీలాగా ఏక్ నిరంజన్ లాగా పవర్ ఒకే దగ్గర సెంట్రిక్ అయ్యేటువంటి పాలన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు. కాబట్టి ఇవాళ మేము చేసే ప్రతి పనికి కూడా ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నాం. ఇవాళ మాకు కొంత సమయం కావాల్సిన అవసరం ఉన్నది. 1 year అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూ ఇంకొక 4 years ఉన్నది. ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ ఈలోపు ఇవ్వచ్చినటువంటి హామీలు, చేయాల్సినటువంటి పనులు బెటర్మెంట్ వైపుకి ఇంకా ముందుకు చేయడం కోసము రేవంత్ రెడ్డి గారు పూర్తిగా బాధ్యతాయుతంగా ఒక సైనికుల్లాగా ఈ ప్రజల మనిషిగా ఆయన పనిచేస్తున్నారు. మంత్రివర్గం కూడా అదే రకంగా సహకరిస్తూ పార్టీ ప్రభుత్వం చేసిన పనులను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న ఆధ్వర్యంలో ప్రజల మధ్యలోకి అవి తీసుకెళ్లడం కోసం కూడా పార్టీ పనిచేస్తుంది. సో ఇవాళ మీరు గమనించినట్లయితే ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఆ నలుగురే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెడుతున్నారా? ఒక ఇష్యూ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? డెమోక్రటిక్గా కనబడుతున్నదా? లేదు కదా. కాబట్టి ఏమంటారు, కేటీఆర్కి అందుకే పదే పదే చెప్పేది ఏంది అని అంటే, మీ చిత్తశుద్ధిని కొన్ని రోజులు ప్రజల మధ్య ఉంటే ప్రజలు ఇయ్యలేకపోతే రేపు ఆదరిస్తారు. గెలిపోవటంలో అన్నది సహజం. ఒకసారి ఒకరు గెలవచ్చు, ఇంకొకసారి ఇంకొకరు గెలవచ్చు. కానీ అహంకారం నెత్తికెక్కినప్పుడు ప్రజలు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెడతారు. మీకు అది పెట్టిరు, అయినా తెలివి వస్తలేదు, బుద్ధి వస్తలేదు. ఇంకా కూడా అదే సన్యాసి పనులు చేస్తారు. సన్యాసి లెక్కలు చేస్తే మళ్ళీ ఆ మఠానికి పంపిస్తారు అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఆరోగ్యం సరిగ్గా లేని లగ్గచెర్ల రైతుకి బేడీలు వేసి హాస్పిటల్కు తీసుకువెళ్లడం ఏంటి? రైతుల్ని క్రిమినల్లా చూడడం మీద ఎన్నో విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడు అలాంటి పనులు చేయదు, చేయడానికి ఇష్టపడదు. చేసినా కూడా ఎక్కడైనా పొరపాటు జరిగి చేస్తే కూడా సహించదు. తప్పకుండా దానికి శిక్ష అంటే తప్పు చేసినటువంటి వాడు ఆ శిక్షకు అర్హుడు అవుతాడని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు బేడీలు వేసినాడు, మేమే మాట్లాడినాం. గతంలో ఇదే గిరిజనకు సంబంధించినటువంటి మహిళా రైతులు వాళ్ళని పచ్చి బాలంతను కూడా చూడకుండా అరెస్ట్ చేసి జైల్లో పెడితే కూడా ఆ రోజు మేమే మాట్లాడినాం.
సో మాకు అనైతిక బాధ్యత ఉన్నది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు, స్పందించారు. ఈ పొరపాటు ఎక్కడ జరిగిందో సరిదిద్దండి, దీనిని అంత అవసరం ఏమొచ్చింది, నాకు ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ తప్పు జరగకూడదు, చేయకూడదు, చేసినటువంటి వాళ్ళు తప్పకుండా యాక్షన్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మన ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిరుద్యోగ యువత రోడ్డెక్కి వాళ్ళు వచ్చి మాట్లాడితే కూడా అత్యుత్సాహంతో పోలీసులు వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేస్తే కూడా ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు స్పందించి అతను ఎవరైతే ఆ బాధిత ఆఫీసర్ ఉన్నారో అతన్ని మీరు ఇమీడియట్గా అతని పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. యాక్షన్ తీసుకున్నారు. సో ఈ ప్రభుత్వము డెమోక్రటిక్గా ఉండేటువంటిది. ప్రజల యొక్క సమస్యలు అది నిరసన తెలపడం వాళ్ళ హక్కు, అడగడం వాళ్ళ హక్కు. అది చేస్తామా చెయ్యమన్నది మన తర్వాత విషయం. కానీ ఆ నిరసనని వెళ్ళనివ్వండి. అక్రమ కేసులు వాళ్ళపైన పెట్టకూడదని తెలియజేసింది. రెండో విషయం ఏంటి అని అంటే ఇవాళ లగచర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వెనక ఉండి చేసినటువంటిది. ఆల్రెడీ అక్కడ కొడంగల్ ఇన్ఛార్జి నరేందర్ రెడ్డి ఇవాళ పోలీస్ స్టేషన్లోనే ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు. ఆయన దాని వెనక పూర్తి ఏం జరిగిందంతా కూడా ఈ సమాజం అంతా తెలుసు. సో ఒక కలెక్టరు బాధ్యతాయుతంగా అక్కడికి వెళ్ళినప్పుడు అతను ఇచ్చేటువంటి ఆ ప్రజల నుంచి తీసుకునేటువంటి ప్రజల దగ్గర నుంచి వచ్చే ఒపీనియన్ అయినా ఓపిక వింటున్నప్పుడు మనము ప్రజలుగా దానిని ధిక్కారించేటువంటి పరిస్థితి ప్రజలు ఎప్పుడు చెయ్యరు. కానీ రాజకీయ కోణంలో అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది అల్లరిముకలు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఆ రకమైనటువంటిది ఆ రోజు దాడికి దిగారు. అయినప్పటికీ కూడా కలెక్టర్ గారు ఒకటే మాట చెప్పారు, రైతులు ఎవరు ఇలాంటి పని చేయలేదు, కొద్దిమంది అల్లరిముకలు ఏ పని చేశారని కలెక్టర్ గారు చెప్పారు. ఆ అల్లరిముకల్నే ఆ రోజు వాళ్ళని ఏమంటారు లా అండ్ ఆర్డర్ సరి చేయడం కోసమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సెటరైట్ చేస్తూ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇవాళ దాన్ని కూడా రాజకీయం చేస్తూ పదే పదే వాళ్ళు రాజకీయంగా మాట్లాడుతున్నారు. రైతు మీద ఎంత ప్రేమ ఉంటే మరి నువ్వెందుకు బేడీలు ఇచ్చినావా? ఇలా మేము వెయ్యకూడదు, వెయ్యం కూడా మేము. కానీ జరిగినటువంటి తప్పును మేము సరిదిద్దుకుంటాం. కనీసం మీరు ఎక్కడైనా మాట్లాడిరా, స్పందించిరా? ఆ రోజు మీరు బేడీలు వేసినందుకు ఇలా క్షమాపణ చెప్పు క్షమాపణ. నువ్వు నీకు తెలిసే జరిగింది ఆ రోజు ఆ ఇన్సిడెంట్. మరి వీళ్ళు ఎందుకో మాట్లాడరు మీరు ఒక్కసారైనా కూడా దాని గురించి. కాబట్టి రైతన్నని ఎప్పుడూ కూడా అప్పుడైనా ఇప్పుడైనా ఇక ముందు కూడా ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రైతుని చాలా ప్రేమగా అన్నదాత అంటే తను ఉంటేనే నేను ఉన్నా అని ఫీల్ అయ్యేటువంటిది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎప్పుడు కూడా రైతులను అవమానించేటువంటి, రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. జరిగినటువంటి తప్పును సరిదిద్దుకోవడం కోసం మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన స్పందించారు. దీన్ని రాజకీయ కోణంలో రచ్చ చేయాలనుకుంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తారు. కొడంగల్ ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం సరిగ్గా రైతులను హ్యాండిల్ చేయలేకపోయింది. వాళ్ళ భావోద్వేగాలను పట్టించుకోలేదు. అదే మహిళా బాధితులను కూడా తీసుకుని కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి మరీ కంప్లైంట్ చేశారు. ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు లేఖ రాయడం ఢిల్లీకి, అలాగే మళ్ళీ ఇదే బాధితుల్ని ఢిల్లీకి తీసుకువెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే కేటీఆర్ పదే పదే తెలంగాణ ప్రభుత్వం మీద ఢిల్లీకి ఎందుకు రిపోర్ట్ చేస్తున్నారంటారు? మీకు చెప్పాను కదా ఇందాక నేను, భారతీయ జనతా పార్టీ మెప్పు పొందాలంటే ఏం చేయాలా? రెండు నేషనల్ పార్టీ, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నది అందరికి తెలిసిన విషయం. రాహుల్ గాంధీ ధీటుగా ఇవాళ ఒక ఆపోజిషన్ లీడర్గా ఆయన మెర్జ్ అవుతూ ఇవాళ ప్రతి విషయాన్ని గడగడలాడిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ బీజేపీని 400 పార్ బీజేపీ అని చెప్పేసి మాట్లాడినటువంటి విషయంలో మ్యాజిక్ ఫిగర్ కూడా దగ్గర చేరనీయకుండా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి మనం అందరం చూసినాం. కాబట్టి ఇవాళ ఆ మెప్పు పొందాలి అంటే ఏం చేయాలి? వీళ్ళు ప్రతిసారి రాజకీయం ఏమంటారు తెలంగాణ రాష్ట్రంలో చేయకుండా పోయి ఢిల్లీలో చేయాలి. ఢిల్లీ వేదికగా మనం ప్రెస్ మీట్లు పెట్టాలి, నేషనల్ మీడియాని అడ్రస్ చేయాలి. సో అప్పుడు రాహుల్ గాంధీ గారిని బ్లేమ్ చేయడం, కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ చేస్తే ఆటోమేటిక్గా రాహుల్ గాంధీ అవుతారు కదా. అది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ తప్ప అది ఎక్కడ చిత్తశుద్ధి లేదు. మీరు ఇప్పుడు తెలుగు మీడియాలో ఉన్నారు, మీరు అందరూ మాట్లాడుతున్నారు. ఇక్కడ నిజంగానే ఆ రకమైనటువంటి ఉంటే ఈ సమాజం దృష్టికి మీరు తీసుకొస్తారు కదా. జరిగినటువంటి తప్పులను మేము సరిదిద్దుకుంటున్నాం కదా. ఎక్కడైనా జరిగితే కూడా జర్నలిస్టులకు స్వేచ్ఛ ఇస్తున్నాం. జర్నలిస్టులు మమ్మల్ని కలవచ్చు, మాట్లాడవచ్చు, మీరు ఏమైనా ఉంటే చెప్పండి అని కూడా అడుగుతున్నారు. ఇంకేమైనా సలహాలు సూచనలు మీరు ఏమైనా ఈ విషయంలో చేయగలిగితే చెప్పండి అని అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ జరిగితే కూడా. కానీ గత ముఖ్యమంత్రి ఎప్పుడు అలా చేయలేదే. ఒక రాహుల్ పేరు తప్ప మిగతా పేరు వాడే కాదు. ఎవరైనా మాట్లాడితే కూడా కూర్చొని నాకు తెలుసు నువ్వేం చెప్తున్నావు, కిరికిరి పెట్టాలనుకుంటున్నావు అని మాట్లాడినటువంటి ఘటనలు మనం గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైనా కూడా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొడంగల్కి సంబంధించినటువంటి ఇష్యూ మీరు కారిడార్స్ మాట్లాడారు కాబట్టి నేను ఆ జిల్లా పాలమూరు ఆడబిడ్డను. నాకు తెలుసు ఆ ఏరియా ఎలా ఉంటుంది, ఎంత డ్రాట్ ఏరియా లాగా ఉంటుంది అనేది. అక్కడ ఉపాధి కావాలి అని అంటే హైదరాబాద్ రావాల్సిందే. సో అలాంటప్పుడు అక్కడే ఉన్నటువంటి వాళ్ళకి, అక్కడ చదువుకున్నటువంటి పిల్లలకు, అక్కడ పని చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే
ఒక ఇండస్ట్రీస్ అనేది డెవలప్ చేసుకోవాలి. అది హానికరం లేనటువంటిది, ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయలేనటువంటి కొన్ని ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలని అనుకున్నారు. ఆ నేపథ్యంలోనే పారిశ్రామిక కారిడార్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. అది తప్పేం కాదు కదా, అది ప్రజలకు ఉపయోగపడే పని. ఉపయోగపడేటప్పుడు ఆ ప్రజలకి మనం కన్వే చేసే విధానం అనేది ఇంపార్టెంట్. సో అందుకని కలెక్టర్ చాలా సామరస్యంగా అక్కడ చెప్పారు. అదే మీరు మీ హయాంలో ఇంకోటి గుర్తు చేస్తా, బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు చేసినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ దాదాపు ఒక 18,000 ఎకరాల ల్యాండ్ ఎక్వేషన్ చేశారు వాళ్ళు వివిధ ప్రాజెక్టుల పేరుతోటి. పేదోడికి ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వాలి 2013 యాక్ట్ ప్రకారంగా అంటే వాళ్ళకి చేతులు ఇయ్యలే. కానీ సంతోష్ రావు చెల్లెకు, సంతోష్ రావు నాయనకు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ ల్యాండ్ పోతే మాత్రం నష్టపరిహారం చాలా బ్రహ్మాండంగా చెల్లించారు. ఇది దానికి సంబంధించినటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళకి ఇవ్వడానికి మీకు చేతులు వచ్చినాయి తప్ప పేదోనికి ఇచ్చేటువంటి చేతులు మీకు ఎందుకు రాలే, ఆ ఆలోచన మీరు ఎందుకు చేయలే? కాబట్టి ఇవాళ ఏ విషయానికి తీసుకున్నా కూడా ఇలాంటి ఘటనలు మీరు చేసినప్పుడు మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదని నేను పదే అందుకే తెలియజేస్తున్నా. అలాగే పేదోడికి కావాల్సినటువంటి ఇల్లు విషయంలో మనం ఇల్లు కావాలంటే మీరు ఏమి ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము, రూరల్ అర్బన్ అంతా కలిపి దాదాపుగా ఒక 3 లక్షల ఇండ్లు మేము ఇస్తామని చెప్పేసి మీరు చెప్పారు. 1 లక్ష రూరల్లో, 1 లక్ష చేంజ్ అనుకుంటా ఐ థింక్. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్ని కలిపి ఒక 3 లక్షలు. మరి ఆ ఇండ్ల కోసం ఒక 26,000 కోట్లు బడ్జెట్ పెట్టినావు. ఎంత ఖర్చు చేసావు నువ్వు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు చేసింది కేవలం ఒక 1900 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టావు. ఒక 8,000 చిల్లర హడ్కో నుంచి అప్పు తెచ్చినావు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 1300 కోట్లు వచ్చాయి. మరి నువ్వు ఖర్చు చేసింది ఏంటి చెప్పండి? కాబట్టి కేసీఆర్కి ఎక్కడ చిత్తశుద్ధి లేదు. అందుకని అది కూడా ఉంది ఆ డేటా, హౌసింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను. ఆ స్కీమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ గవర్నమెంట్ పోయేంతవరకు కేవలం 49,000 మందికి మాత్రం మీరు 2 BHK ఇండ్లు ఇచ్చారు. మీరు కట్టినటువంటి ఇండ్లు 1 లక్ష ఇండ్లు ఏం కట్టారు. అవి ఇండ్లు ఇచ్చావా? ఇయ్యలే. ఎలక్షన్ల ముందు ఉత్తగా పత్రాలు ఇచ్చి వాళ్ళని మోసం చేశారు. ఇవాళ ఒక్క రేషన్ కార్డు అన్న మీరు ఇచ్చినారా? రేషన్ కార్డు ఇవ్వలే. 9,64,000 మంది అప్లై చేసుకుంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇది దానికి సంబంధించినటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్. ఇవాళ ఏమంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు సంబంధించినటువంటి మహిళా సంఘాలకు సంబంధించిన వడ్డీ లేని రుణాలు కోట్లు మీరు పెండింగ్ పెడితే మా ప్రభుత్వం వచ్చినాక, ప్రజాప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఇవాళ గతంలో ఏమంటారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 8 కోట్ల మంది ప్రజలు ఉంటే 10,000 కోట్ల లిక్కర్ అమ్ముడు పోతే నీ పాలనలో 10 సంవత్సరాలలో 40,000 కోట్ల 4 కోట్ల ప్రజలకు 40,000 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకానికి సంబంధించినటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్. రుణమాఫీ సంబంధించి ఇవాళ ఒక రైతులకు సంబంధించిన మేము ఒక సంవత్సరంలో 54,280 కోట్ల రూపాయలు రైతుల కోసం పెట్టాం. అది రుణమాఫీ అయినా, రైతు బంధు పార్లమెంట్ ఎలక్షన్ల ముందుకు ఇచ్చింది అయ్యుండొచ్చు, సన్నోడ్లకు బోనస్ అయ్యుండొచ్చు, ఉచిత విద్యుత్ అయ్యుండొచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులకు సంబంధించినటువంటి వివిధ రకాలుగా మేము ఖర్చు చేసినటువంటి. బట్ నీవు ఏం చేసినావు? దీంట్లో 26,000 కోట్లు రుణమాఫీ పెట్టినావు. నువ్వు ఇచ్చింది ఏం లేదు. ఏకకాల రుణమాఫీ అన్నావు, 4 దఫాలు అన్నావు, ఏమి చేయలేదు. అదొక్కటి తప్ప నువ్వు చేసిందల్లా ఏమంటారు రైతు బీమా అని పెట్టావు. ఒక 92,000 మంది నీ హయాంలో రైతు బీమా ఇచ్చినారని మీరే ఆర్టీఐ కింద క్లెయిమ్ చేసి ఇచ్చారు. నాకు రైతు అంటే అంతమంది రైతులు చనిపోయినట్టే కదా. రైతులకి పెట్టుబడి సహాయం రైతులకు కావాల్సినటువంటి ఇవ్వలేకపోవడం వల్ల ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారంగా 8,000 మంది రైతులు మీ హయాంలో చనిపోయినారు. ఇక మరి నీ రాజకీయమే మీరు చేసినటువంటిది ఏందో చెప్పండి, డెవలప్మెంట్ మీరు ఇచ్చినటువంటిది ఏందో చెప్పండి. ఇన్ని ఆధారాలు మేము ముందు పెట్టి నేను మాట్లాడుతున్నాను. బీసీ కమిషన్, బీసీలకు సంబంధించి మీరు చేసినటువంటిది ఏంటి? కాబట్టి వాళ్ళు కొత్తగా కవితమ్మ ఏదో పొద్దున్న లేచేదో తెరవెట్టి నేనేదో చేస్తున్నాము, ఆమె రాజకీయ పబ్బము, ఆమె ఉనికిని కాపాడుకోవడం కోసం ఒక 1.5 ఇయర్ నుంచి ఉనికి లేకుండా పోయింది. ఉనికి లేకుండా పోవడంతో మళ్ళీ ఆమె ఉనికిని నేనున్నానని తెలియజేయడం కోసం ఆమె కొత్తగా ఆమె సంస్థ ద్వారా జాగృతి సంస్థ ఇదేదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏమంటారు అంటే జరిగినటువంటి పనుల విషయంలో మనం కొన్ని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా తాము ప్రజాపాలనకే కట్టుబడి ఉన్నామని, ఏవైనా తప్పులు జరిగితే సరిదిద్దుకుంటామని కాంగ్రెస్ లీడర్ ఇందిరా శోభన్ గారు చెబుతున్నారు. మేడం, థ్యాంక్ యూ.